చిట్టి బాబు చెవిలోకి మాట్లాడడం కష్టం కానీ ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడ ఉండిపోతాయి. బ్రో మీ నేమ్ ఏంటి? వాసు నాయక్ బ్రో. బ్రో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య మూవీ, ఏ మూవీ చూస్తారు? నేను రామ్ చరణ్ మూవీ చూస్తా బ్రో. ఎందుకు రామ్ చరణ్ వై డాకు మహారాజ్? ఫ్యాన్ ఆఫ్ బ్రో. అవునా? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, టైప్ ఆఫ్ లైక్ చాలా హైట్ మూవీస్ వచ్చినాయి. ఈ మూవీ ద్వారా ఏమైనా రికార్డ్స్ బ్రేక్ చేసే కథ? చేస్తాడు బ్రో, పక్కా చేస్తాడు ఈసారి. అవునా? ఎందుకంత నమ్మకం ఏంటి రామ్ చరణ్ గారి మీద? అంటే తన స్టైల్, తన యాటిట్యూడ్, తనతో అంతే, దాంతో పాటు తన మంచితనం, ఎవరి కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు. సో తనకి నచ్చింది బ్రో. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆరెంజ్ బ్రో. ఆరెంజ్. అదే ఆరెంజ్లో ఉన్నంత యాటిట్యూడ్ కానీ టైమింగ్ కానీ ఇది ఈ మూవీలో కూడా కనపడతాడు అంటే అదొక డైరెక్టర్, ఇదొక డైరెక్టర్ గా బ్రో. దాన్ని బట్టి చూడాలి బ్రో ఎలా ఉంది. శంకర్ గారి డైరెక్షన్, శంకర్ గారు అంటే బేసికలీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి కదా, మరి ఈ శంకర్ గారికి లైఫ్ అండ్ హీరోకి పక్కా ఇస్తాడు ఈసారి, పక్కా ఇస్తాడు. ఏంటి రామ్ చరణ్లో డాన్స్ అండ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ కూడా చింపేస్తాడు. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, మరి అన్నిటికీ ఒక రికార్డ్ బ్రేక్ చేసి హిస్టరీ బ్రేక్ చేస్తాడంటారా? చేస్తాడు బ్రో, పక్కా చేస్తాడు. అంటే గేమ్ చేంజర్ మూవీలోనే గేమ్ చేంజర్ ప్రకారం ఉండిద్దా, ఇండస్ట్రీ గేమ్ చేంజర్ వచ్చింది? ఇండస్ట్రీ గేమ్ చేయాలి బ్రో. ఇండస్ట్రీలో గేమ్ గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్. అవునా? ఇటుపక్క బాలయ్య బాబు కూడా గట్టి కాంపిటీషన్ అంటున్నారు, టఫ్ కాంపిటీషన్ ఉండిద్ది అంటున్నారు, పోటీ ఉండిద్దా ఈ సంక్రాంతికి? ఉండిద్ది, పక్కా ఉండిద్ది. అవునా? చూడాలి. అంటే రామ్ చరణ్ గారు ఆఫ్టర్ లాంగ్ గా కమింగ్ కదా, స్క్రీన్ మీద చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే RRR చూసారు, ఇద్దరు కాంపిటీషన్ కాబట్టి అది ఆ లెవెల్లో వచ్చింది, ప్రైజెస్ గిఫ్ట్స్ కానీ ప్రైజెస్ కానీ. ఇప్పుడు ఈయన సింగిల్గా వస్తున్నారు కదా రామ్ చరణ్ గారు. అవును బ్రో, సింగిల్గా వస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి బ్రో. రామ్ చరణ్ మంచితనం బ్రో. ఓకే, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్ వచ్చినాయి కదా, ఈ మూవీకి అంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తారంటారు ఈసారి రామ్ చరణ్ గారు? చేస్తారు, రికార్డ్ బ్రేక్ చేస్తారు. అవునా? పడేస్తాడంట ఇచ్చేస్తారు. అంటే బేసిక్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా కాంపిటీషన్, పుష్ప 2 లైక్ దేవరా, ఈ టైప్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి, అన్నిటికీ ఒక రికార్డ్ అనేది ఇస్తాడంటారు ఇండస్ట్రీకి? ఇస్తారు. అన్నయ్య సినిమా అంటే సినిమానే. అవునా? అంటే లైక్ బేసికల్లీ శంకర్ గారి డైరెక్షన్ కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కదా, మరి రామ్ చరణ్ గారిది ఇవన్నీ పట్టుకొని పైకి వస్తారంటారా గట్టిగా? వస్తారు కన్ఫర్మ్గా. రామ్ చరణ్లో మీకు నచ్చింది ఏంటి? అంటే ఆ స్టైల్, గ్రేస్, ఫిజిక్, గ్రేస్, గ్రేస్, బాడీ. ఓకే. ఆయన తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? హైలైట్ మూవీ అంటే మగధీర తర్వాత వచ్చిన తర్వాత అయితే ఆరెంజ్ మూవీ. ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? డిసిప్లిన్, డిసిప్లైన్, బాడీ స్టైలింగ్, బాడీ స్టైల్స్ కానీ మూవీస్లో యాక్ట్ పర్ఫార్మెన్స్ కానీ బాగుంటుంది. అంటే రామ్ చరణ్ గారికి ఉన్న డిసిప్లిన్ ఏ హీరోకైనా ఉందా? అందరికీ ఉండేది బ్రో. ఎక్కువగా ఎవరిలో ఉంది? పవన్ కళ్యాణ్. ఓకే, రామ్ చరణ్ గారిలో అయితే డిసిప్లిన్ ఎక్కువ లైకింగ్ అంటారు. Yes. మరి మూవీస్లో ఈసారి పొలిటికల్ ఉంటున్నారు, మాస్లో కనపడుతున్నారు, డిసిప్లిన్ ఉండదేమో? ఉంటుంది అదే ఇదే. అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? డాన్స్ అంటే ఇంకా సూపర్. తర్వాత ఈసారి ఎన్ని కోట్లు క్రాస్ చేసింది పర్ డే? అదే 400 crores. గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది, ఈసారి ఎలా ఉండబోతుంది రామ్ చరణ్ గారి మూవీ? ఏ రేంజ్లో ఉండబోతుంది ఈసారి? ఏంటి సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్. ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మా అభిమానం మేమందరూ. రామ్ చరణ్ అంటే మాకు పిచ్చి, ఎప్పుడు వచ్చిందని మేము వెయిట్ చేస్తున్నాం అంతే. అవునా? థియేటర్లో పడంగానే మొదటి రోజునే, రిలీజ్ రోజున మొత్తం ర్యాలీ రచ్చ మొత్తం. ఎందుకంత అభిమానం ఏంటి రామ్ చరణ్ గారి మీద? అంటే పిచ్చి అన్న, చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి. మగధీర సినిమా నుంచి నాకు బాగా పిచ్చి రామ్ చరణ్ అంటే. అంటే బేసిక్గా RRR ద్వారా వచ్చినారు కదా 2 కాంపిటీషన్స్, అంటే రామ్ చరణ్ గారు అండ్ ఇటుపక్క చూస్తే NTR. సో దానికి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయి గట్టిగానే, మరి సింగిల్గా వస్తున్నారు కదా, ఆఫ్టర్ లాంగ్ ఆఫ్ సింగిల్గా వస్తున్నారు, మరి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? అదే రంగస్థలం వచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది సింగిల్గా వస్తుంది గేమ్ చేంజర్. ఇప్పుడు ర్యాలీ చేద్దామని మేము ఫ్యాన్స్ వెయిటింగ్ అంతే. థియేటర్లు మొత్తం పగిలిపోవాలి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే చూస్తున్నారు కదా, సో హ్యాపీ డేస్ వచ్చేసినాయి అంటారా ఫ్యాన్స్కి? హ్యాపీ అంటే నా బాగా హ్యాపీ, మేము చాలా హ్యాపీ. ఎప్పుడు పడిద్దని మేము వెయిట్ చేస్తున్నాం అంతే. అవునా? అంటే బేసికల్లీ రామ్ చరణ్లో మీకు నచ్చింది ఏంటి? రామ్ చరణ్లో స్మైల్ ఒకటి, కటౌట్ ఒకటి, డ్యాన్స్ ఒకటి, మొత్తం నచ్చింది అన్న నాకు. రామ్ చరణ్లో మొత్తం నచ్చింది. అవునా? రీసెంట్గా వచ్చిన మూవీస్లో మీకు ఆయన తీసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? మగధీర, రంగస్థలం అన్ని మూవీ అన్న ఫేవరెట్ నాకు. ఏదైనా మూవీ. రామ్ చరణ్ గారు అయితే ఈసారి పొలిటికల్ లుకింగ్లో కూడా ఉండిద్ది అంటున్నారు మూవీస్లో, పొలిటికల్ లుకింగ్ ఇష్టపడతారా మరి? బాగా ఇష్టపడతాం అన్న. ఓకే, సో ఎక్కువగా అయితే రామ్ చరణ్లో మీకు అయితే డ్యాన్స్ బాగా చేస్తారని నమ్మకం ఉంది ఈసారి ఈ మూవీలో కూడా? బాగా చేస్తారు, ఖచ్చితంగా బాగా చేస్తారు. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్ గురించి ఒక మాటలో ఏం చెప్తావు? రామ్ చరణ్లో చెప్పాలంటే చిట్టి బాబు చెవిలోకి మాట్లాడడం కష్టం కానీ ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడ ఉండిపోతాయి.